హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. నేను రీడిజైన్ చేసుకున్న కొన్ని ఓల్డ్ ఐటమ్స్ కొన్ని వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది నా కుందన్ పెండెంట్ అండి. చాలా ఓల్డ్ పెండెంట్, 10 ఇయర్స్ అయిపోయిందండి చేయించి. మీరందరూ నా ఓల్డ్ వీడియోస్లో చూసే ఉంటారు. నేను దీన్ని బ్లాక్ డైమండ్స్లో కానీ బ్లాక్ బీడ్స్లో కానీ వేసుకునేదాన్ని. ప్రజెంట్ కుందన్ పెండెంట్ విత్ బ్లాక్ బీడ్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. కానీ ఈ పెండెంట్ చాలా సింపుల్గా అయిపోయింది. అందుకే కొంచెం ఇలా హెవీగా చేంజ్ చేయాలనుకున్నానండి. ఈ రెండు డిజైన్స్లో ఏదో ఒక విధంగా నేను నా పెండెంట్ని కొంచెం హెవీగా చేద్దాం అనుకున్నాను. జస్ట్ ఇలా పెండెంట్ని కొంచెం డ్రాప్స్ ఇచ్చేసి కొంచెం హెవీగా చేద్దాం అనుకున్నానండి. నా ఓల్డ్ వీడియోస్లో ఈ చోకర్ని మీరు చూసే ఉంటారండి. ప్రజెంట్ ఈ చోకర్ని ఏం చేశానంటే, చోకర్ డిజైన్ ఇలా ఉందండి. దాంట్లో క్లారిటీగా లేదు కదా, కింద ఉన్న డ్రాప్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రాప్స్ మటుకు నేను ఇది పెండెంట్కి యూజ్ చేశాను. నేను అసలు ఈ పెండెంట్ ఇప్పుడు చోకర్గా యూజ్ చేయట్లేదండి. ఈ పార్ట్నేమో నేను ఒక బీడ్స్లో సైడ్ పెండెంట్ లాగా యూజ్ చేద్దాం అనుకున్నాను. ఈ పెండెంట్ చాలా చిన్న సైజులో ఉంటుందండి, చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే హెవీగా చేయడానికి నేనేం చేశానంటే, జస్ట్ ముందు ఉన్న ముత్యాలు అలాగే ఉంచేసేసి ఈ 3 డ్రాప్స్ హ్యాంగ్ చేయించానండి. ఇవేం కుందన్ డ్రాప్స్ కావండి, జస్ట్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చిన డ్రాప్స్. కానీ చాలా హెవీగా అనిపించిందండి వేసుకుంటే. ప్రజెంట్ అయితే 5 లైన్స్ ఇలాగే నేను కుచ్చేసేసి డైరెక్ట్గా కుచ్చేసానండి. కానీ డిటాచబుల్ ఉంటే బాగుండేది ఆప్షను, ఎందుకంటే పోల్స్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ ప్రజెంట్ అయితే నేను దాంట్లోకి కుచ్చేసి జస్ట్ హుక్ ఇచ్చేసానండి. చూడండి, సింపుల్గా ఉన్న పెండెంట్ని ఎలా హెవీగా చేసుకున్నాను. ఇప్పుడు హెవీగా అయింది, కానీ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. వాటిని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పట్లో ఈ పెండెంట్ 10 గ్రామ్స్లో అయిందండి. ఇంకా మిగతావి యాడ్ చేసినందుకు ఇంకొక 3 గ్రామ్స్ వరకు అయ్యి ఉండొచ్చు. నేను చేసిన ఈ మోడిఫికేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.